హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫిఫ్త్ క్లాస్లో 7th లెసన్ సరైన తీర్పు లెసన్లో గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా నాన్న. ఈరోజు క్వశ్చన్ పార్ట్కి వద్దాం. చూడండి, సరైన తీర్పు పఠన భాగం. చూడండి, వర్క్ బుక్లో క్వశ్చన్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే ఈరోజు నేర్చుకుందాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే నేర్చుకుందామా లేదా 1-2 క్వశ్చన్స్ నేర్చేసుకుందాం. థర్డ్ క్వశ్చన్ ఇంకా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈరోజు 1-2 క్వశ్చన్స్ నేర్చుకుంటే రేపటి వీడియోలో థర్డ్ క్వశ్చన్ ఒక్కటే నేర్చుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ చెప్తాను. చూడండి, దొంగలు డబ్బు సంచి ఇస్తూ పెద్దమ్మతో ఏమని చెప్పారు? దొంగలు డబ్బు సంచి ఇస్తూ పెద్దమ్మతో, మాది కమలాపురం, ఈ పట్టణంలో వ్యాపారం చేయాలని వచ్చాం. 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఈ డబ్బు సంచి నీ దగ్గర ఉంచు. ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకున్న తరువాత ఈ డబ్బు తీసుకుంటాం. మాలో ఏ ఒక్కరు అడిగినా ఈ సంచి ఇవ్వవద్దు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగితేనే ఈ డబ్బు ఇవ్వు అని చెప్పారు. ఏమని చెప్పారు నాన్న? దొంగలు డబ్బు సంచి ఇస్తూ పెద్దమ్మతో ఏమని చెప్పారో ఈ క్వశ్చన్. జవాబు చూసుకున్నట్లయితే, దొంగ డబ్బు సంచి ఇస్తూ పెద్దమ్మతో, మాది కమలాపురం, ఈ పట్టణంలో వ్యాపారం చేయాలని వచ్చాం. 4 రోజులు ఇక్కడే ఉంటాం. ఈ డబ్బు సంచి నీ దగ్గర ఉంచు. ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించుకున్న తరువాత ఈ డబ్బు తీసుకుంటాం. మాలో ఏ ఒక్కరు అడిగినా ఈ సంచి ఇవ్వవద్దు. మేము నలుగురము కలిసి వచ్చి అడిగితేనే ఈ డబ్బు ఇవ్వు అని చెప్పారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, పెద్దమ్మ ఒక్క దొంగ వచ్చి అడిగితే డబ్బు సంచి ఎందుకు ఇవ్వలేదు? పెద్దమ్మ ఒక్క దొంగ వచ్చి అడిగితే డబ్బు సంచి ఎందుకు ఇవ్వలేదు? ఒక్క దొంగ వచ్చి డబ్బు ఇవ్వమని పెద్దమ్మని అడిగాడు. షరతు ప్రకారం నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ఇస్తానని, ఒకరో ఇద్దరో వచ్చి అడిగితే ఇవ్వనని చెప్పింది. వాళ్ళు షరతు పెట్టుకున్నారు కదా, నలుగురు వస్తేనే డబ్బు సంచి ఇవ్వాలని చెప్పి. అలాగే ఒక్క దొంగ వచ్చి డబ్బు ఇవ్వమని పెద్దమ్మని అడిగాడు. షరతు ప్రకారం నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ఇస్తాను, ఒకరో ఇద్దరో వచ్చి అడిగితే ఇవ్వనని చెప్పింది. ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు వర్క్ బుక్లో చూసి నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో రాసి చక్కగా అర్థం చేసుకుని ఈ 2 క్వశ్చన్స్ చూడకుండా చెప్పడానికి రాయడానికి వచ్చేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.